ఏం చేసేస్తానంటే అదేమంటే నాకు వాటా కావాలంటే నీ భర్త ఇంటి దగ్గర నుంచి వాటా నీకే కావాలి. నీ భర్త ఆడపడుచుకి ఇస్తావా? నీ భర్త చెల్లెలు వాళ్ళకి ఆస్తులు, పుట్టింటి ఆస్తి మాకే కావాలి, అత్తింటి ఆస్తిలోను వాటా నాకే కావాలి. ఎలాగిది? ఏ విధమైనటువంటిది? పోనీ ఆవిడే చెప్పింది ఒకప్పుడు ఇంటికి అద్దెకి లేదని చెప్పి దిక్కు అద్దె కట్టుకున్నాం అనేసి. అట్లాంటిది వాచి 25 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు పెట్టి యాండిచి సంపాదించింది. వాళ్ళ ఆయన సంపాదించి ఇచ్చాడా? ఈడేమైనా కష్టపడి వ్యాపారాలు చేసిందా? లేకపోతే సినిమాలో చూపెట్టినట్టు చెమట గారితే రూపాయల కింద ఏమన్నా జారినాయా? లేవు కదా. నిలువెత్తు దోపిడీ అన్న జనాలకు ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఎక్కడి నుంచి వస్తుందని అందరూ అనుకున్నారు. లెక్కర కుంభకోణం తర్వాత ఆ కేసులు రేపు పొద్దున ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ దేశవ్యాప్తంగా లెక్కర సిండికేట్లు ఈవిడ ఒక సభ్యురాలుగా చేరింది అనేటప్పటికి అర్థమైంది ఈవిడ వ్యాపారం, ఈవిడ సంపాదన ఏంటి అనేటప్పుడు. ఇప్పుడు ఈవిడేంటి ఒక బ్లాక్మెయిల్ చేస్తుంది. అన్నకి ఆస్తిలో వాటా, అన్నకి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ ఏంటి అది పటేల్ పట్వారీల వారసత్వం. ఇప్పుడు ఓవైసీలు ఎట్లయితే దాన్ని ఏమంటారు రజాకారుల వారసులు, ఓవైసీలు వారసత్వం, పటేల్ పట్వారీల వారసులు వీళ్ళు. అదే కదా దొర, బాంచంద్ర కాల్ముఖ ఆ దొరల కుటుంబమే కదా. రావు అంటేనే దొర. అక్కడ ఆ దొరల కుటుంబంలో ఏముంటది వారసత్వం? కొడుకులకి ఇస్తారు, కూతుళ్ళకి ఇయ్యరు. అక్కడ అది అక్కడ ఒక సెంటిమెంటల్ పాయింట్ ఉంది. ఈవిడేమంటుంది నాకు వాటా కావాలంటుంది. అక్కడ కేసీఆర్ ఏమో ఆ వారసత్వపు లక్షణాలు ఉన్నాడు కదా, ఇవ్వడు. అక్కడ వస్తుంది డిస్ప్యూట్ ఇప్పుడు. కానీ ఒకటి సార్, నిజంగా కాంగ్రెస్ తో రాయబారం నడిపారా? ఒకవేళ నిజంగా కాంగ్రెస్ లోకి వెళ్ళాలి అని అనుకుంటే ఎంతకు మించిన ప్రాధాన్యత అక్కడ ఏముంటది?